అందరికీ నమస్కారం అండి. వాసుదేవ. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒకళ్ళు ఊరు వెళ్ళారు, నాకు తెలిసిన వాళ్ళు. ఊరు వెళ్తే వాళ్ళు బాగా ఏడు చుట్టాలే, బాగా చుట్టాలు దగ్గరోళ్ళు. ఏదో వాళ్ళకి బాగోలేదనో లేకపోతే ఏదో కార్యక్రమం ఉండి వెళ్ళారంట. చాలా పెద్దగాను వాళ్ళ అవమానం పొంది వచ్చారండి. ఎందుకంటే వాళ్ళ మెడలో నగలు లేవు, మంచి చీరలు కట్టుకోలేదు. వీళ్ళు మా చుట్టాలని చెప్పుకుంటే పక్కోళ్ళకి నామోషి. వాళ్ళు ఎక్కడో అపార్ట్మెంట్లో ఉంటారంట, నామోషి అని చెప్పి చాలా చిన్న చూపుగాను ఏదో పొడిగా రెండు మాటలు. ఇంత దూరం నుంచి ఖర్చు పెట్టుకునే వాళ్ళు అక్కడికి వెళ్తే ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఖర్చు పెట్టుకుని ఇంత దారి ఛార్జీ, ఒక పూట ప్రయాణమే. చాలా క్లుప్తంగా రెండు మాటలు మాట్లాడి కొంచెం టీ ఇచ్చేసి పంపించేశారు. ఇక్కడ పొద్దున్నుంచి భోజనం చేయకుండా వెళ్ళారంట. అసలు భోజనం చేశారో లేదో కనుక్కోకుండా పంపించేశారు. కానండి, వేసవకాలం కదా. అప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, వేసవకాలం కదా, ముందు ఎవరన్నా వచ్చినప్పుడు మనం మజ్జిగో లేకపోతే ఒక మన సబ్జా నీళ్ళు లాంటివో ఇచ్చి కాసేపు కూర్చొని ఇచ్చి కాళ్ళు కడుక్కోండి, భోంచేయండి అనాలి. మనకున్న దాంట్లోనే మనం ఆ రోజు ఏం వండుకున్నావో ప్రత్యేకంగా వండి పెట్టక్కర్లేదండి. ఆప్యాయత అనేది ఉండాలి తప్ప ప్రత్యేకమైన విందు భోజనాలు అవసరం ఉండదు. కడుపు నిండా అంత అన్నం పెట్టి పంపిస్తే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ మనసు ఉసూరు మనకుండా వెళ్తారు. అలా భోజనం పెట్టకుండాను ఏదో కొంచెం టీ, ఒక అరకప్పు టీ ఇచ్చేసి, అది కూడా పనివాళ్ళ చేత ఇప్పించేసి రెండు మాటలు మాట్లాడి వీళ్ళు ఏదో పండో పొలమో పట్టుకుని వెళ్తే అక్కడ పెట్టమని కూడా అనలేదంట. వాళ్ళే పెట్టేసి కాసేపు కూర్చుని వచ్చేసారండి. వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికి వస్తానికి వాళ్ళకి మళ్ళీ 3 ఛార్జీలు పెట్టుకుని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ బోర్మని ఏడ్చారు. ఎంత అవమానం అండి. అసలు మాట్లాడలేదండి, నేను అలా ఉంటారని అనుకోలేదు. వాళ్ళు కొంచెం పెరిగేటప్పటికి మేమంత చిన్న చూపు అయిపోయాం. నేను ఎంతో బాగా చూసాను వాళ్ళని. చూసింది ఎంతో ఇదిగా చేసి చూసానండి చిన్నప్పటి నుంచి. ఈరోజు అసలు నేను ఎవరో కూడా తెలియనట్టు వాళ్ళ పద్ధతి అలా చేశారండి. మనసు బాధ అనిపించిందండి. సుబ్బలక్ష్మి గారు, ఇలాంటి అవమానం ఎవరికీ జరగకూడదు అనేసి బాధపడి మరీ వాళ్ళు చెప్పారు. అది నాకు చాలా అసలు నిజంగానే మనసు బాధ అనిపించింది. ఆ బాధ మీతో పంచుకోవాలి, అది ఇంకొకటి రిపీట్ అవ్వకుండా ఇంకొకళ్ళు బాధపడకుండా ఉంటారని చెప్తున్నాను. నమస్కారం అండి.